రైట్గా మేమెంతో మాకంతా ఇదే బీసీల నినాదం కావాలి. రానున్నది బీసీల రాజ్యమే. నేను రాజీనామా చేస్తే మండలిలో ఎవరు ప్రశ్నిస్తారు? బీసీల ఓట్లు వద్దని రెడ్లు చెప్పగలరా? ఏ ఒక్క బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా ఊరుకోం. రాహుల్ గాంధీ నిర్ణయాలకు కట్టుబడి ఉంటా. పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న. తెలంగాణ రాష్ట్రంలో ఏ బీసీ ఉద్యోగికి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హెచ్చరించారు. సమగ్ర కుల జనగణన సాధన కోసం ఆదివారం ఉద్యోగులు, మేధావులు, ప్రజా సంఘాల సదస్సు బేగంపేటలోని టూరిజం ప్లాజాలో జరిగింది. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బీసీ ఉద్యోగులపై కుట్రలు జరుగుతున్నాయని, అందులో భాగంగా అగ్రవర్ణాల ఉద్యోగులు బీసీ ఉద్యోగులను ఏసీబీకి పట్టిస్తున్నారని మండిపడ్డారు. బీసీ ఉద్యోగులపై కుట్రలు చేస్తే తాము కూడా కుట్రలు చేయడం షురూ చేస్తామని హెచ్చరించారు. ఇప్పటి వరకు బీసీల చరిత్రను అణిచివేసి ఉంచారని, ఇక్కడి నుంచి అణిచిపెట్టిన చరిత్రను బయటకు తీస్తామని స్పష్టం చేశారు. నేను నా ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని కొందరు డిమాండ్ చేస్తున్నారని, తాను రాజీనామా చేస్తే మండలిలో బీసీల సమస్య గురించి ఎవరు ప్రస్తావిస్తారని ప్రశ్నించారు. దశాబ్దాలుగా బీసీలను అనగదొక్కి ఓట్ల రాజకీయం చేశారని, ఇక్కడి నుంచి బీసీల ఓట్లు వద్దని రెడ్లు చెప్పగలరా అని సవాల్ విసిరారు. సవాలే ఇది, బరాబర్ సవాలే. 160% ఉన్నాం. 160% ఉన్నాం. మా ఓట్లే వేసుకోంగి ఇంకా మిగులుతాయి. ఇంకా మిగులుతాయి. మీరు చెప్పురి. నేను చెప్పిన ఒక ఆయన నన్ను అన్నాడు, ఎవరు ఒక రెడ్డి ఆయన మెసేజ్ పెట్టి, నువ్వు మా ఓట్లతో గెలిచినావు, రాజీనామా చేయి. మీ ఓట్లేని గిన్ని ఓట్లు, మీ ఓట్లు గిన్నే. ఇప్పుడు నియోజకవర్గాల లెక్కలు తేలుతలేవా? మీ ఓట్లు గిన్నే. నేను గెలిచింది బీసీ ఓట్లతోని. మీరు ఒక పని చేయరి, మీ ఓట్లు నాకొద్దు, మా ఓట్లు మీకు వద్దా అడుగురి. మా ఓట్లు, బీసీల ఓట్లు మీకు వద్దని చెప్పగలిగే దమ్ము, ధైర్యం మీకుందా? ఎవరన్నా అడిగేటోళ్ళు ఉంటే బీసీ ఉద్యోగస్తులకు కూడా, బీసీ ఉద్యోగులను ఇబ్బంది పెట్టినా వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక తాను జరిగిన ఘటన చెప్తే షాక్ అవుతారు. ఏసీబీ దాడి చేసింది ఒక ఎంఆర్ఓ ఆఫీస్ మీద. ఎంఆర్ఓని పట్టుకుంది. ఆయన ఏం జరిగిందనంటే, ఆ ఎంఆర్ఓ బీసీలో ఉన్నటువంటి ఒక సంచార జాతి కులానికి సంబంధించిన ఎంఆర్ఓ. ఆయన డిప్యూటీ తహసీల్దార్ ఎవరంటే ఒక రెడ్డి గారు. ఈయన కింద ఆయన పని చేయలేక ఓ స్కెచ్ రచించి ఏసీబీకి పట్టించారు. ఇగో ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దానికి రివెంజ్ ఉంటుంది. ఆ పనులు చేస్తే రివెంజ్ ఉంటుంది. బీసీ ఉద్యోగస్తులకు అన్యాయం జరిగితే ఓర్చుకునేదే లేదు, ఎంతటికైనా సరే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.